వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్ర ప్రారంభం. యూరియా కేంద్రం వద్ద జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణేశుడు. సుల్తానాబాద్ పిఎస్సిఎస్ ఎదుట యూరియా కోసం రైతుల ధర్నా. వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్ను ప్రారంభించిన మంత్రి ఎమ్మెల్యే టీజీ భరత్. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ రామ్నగర్ నోబుల్ సుభద్ర అపార్ట్మెంట్లోని 35 ఫ్లాట్ల కుటుంబాలన్నీ కలిసి గణపయ్యకు ఘనంగా వేడుకలు పలికారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు మాట్లాడారు. పిల్లలు అందరూ కలిపి వచ్చేటప్పుడు మా నేను కూడా ఫస్ట్ చేసి రామ్నగర్ గత 16 సంవత్సరాలుగా ఇక్కడ మట్టి విగ్రహాలు ఈ రామ్నగర్లో మేమే మార్నింగ్ స్టార్ట్ చేశాం. దాంతోపాటు ఇప్పటికీ రామ్నగర్ ప్రకారం మట్టి విగ్రహాలని స్థాపిస్తూ ఈ అపార్ట్మెంట్లో 30 కనిపిస్తూ ఉంటూ కలిసికట్టుగా గణపతి ఉత్సవాన్ని దిగ్విజయంగా ఇస్తున్నాం. పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మా అపార్ట్మెంట్ వాసులందరికీ సంతోషంగా ఉంది. అదేవిధంగా గణపతి ఉత్సవాలు కూడా మా అపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మట్టి విగ్రహం నెలకొల్పి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ప్రతి ఈ గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా వచ్చే ప్రతి శుక్రవారము కుంకుమ పూజ ఉంటుంది అమ్మవారికి. అదేవిధంగా ఆదివారం వస్తే హోమం నిర్వహించడం, అన్నదాన కార్యక్రమం చేయడము, ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతుంటాయి. ఆరతి కార్యక్రమము లాస్ట్ బుధవారము 108 ప్రసాదాలతో దిగ్విజయంగా నైవేద్యం సమర్పించడం జరిగింది. ఈ మా అపార్ట్మెంట్ శ్రీమూర్తులు కూడా ఈ కార్యక్రమంలో అందరు ముందుండి చేయడం మా అందరికీ హర్షణీయం. రామ్నగర్ సెక్రటరీ 5 సంవత్సరాల నుంచి నేను 16 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమంలో మొత్తాన్ని మట్టి విగ్రహాలతోటి ఈ రామ్నగర్ మొత్తంలో ఫస్ట్ ప్రతిష్టాపించింది మనమే. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా 35 ఫ్లాట్స్ దీంట్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములే. చిన్నాళ్ళు పిల్లలందరూ పెద్దవాళ్ళందరూ కూడా 9 రోజులు నిరాకంఠంగా గణపతి సేవల్లో ట్రెడిషనల్ ఓన్లీ డివోషనల్ సాంగ్స్ తోటి మాత్రమే
వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు అందరూ కూడా వచ్చి అయ్యగారులు పొద్దున సాయంత్రం వచ్చేస్తారు. ఈ 9 రోజుల 2 సార్లు గణపతి హోమం ఒకటి ప్లస్ కుంకుమ పూజ శ్రీ వాళ్ళందరికీ ప్రత్యేకంగా దీంట్లో జరుగుతుంది. అండ్ 2 సార్లు మహా అన్న ప్రసాద వితరణ హోమం తర్వాత ఒక రోజు ఉంటుంది. ఈరోజు లాస్ట్ రోజు కూడా అందరికీ అన్నప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినట్టు సుభద్ర రెసిడెన్సీ నివాసితులందరికీ మనస్ఫూర్తిగా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ జై బోలో గణేష్ మహారాజ్కి. తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో చైల్డ్ ఫ్రెండ్లీ చట్టపరమైన సేవలు 2024పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి DLSA చైర్మన్ శ్రీమతి గంధం సునీత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అండి. మనం ఈరోజు ప్రొవైడ్ చేస్తున్నాము. మనకి 2015-21లో కూడా స్కీమ్స్ చైల్డ్ ఫ్రెండ్లీ స్కీమ్ అన్నమాట. ఇది అలా వేసుకుంటే అది ఇట్ ఈస్ నథింగ్ బట్ వైలేషన్ ఆఫ్ ఫండ్. నా రిక్వెస్ట్ శ్రీ PLJ ప్రేమ్ కుమార్ గారు, డిప్యూటీ చీఫ్ LADC రాజు. మనకి సెక్షన్ 12 ప్రకారం లేడీస్ అందరికీ, ఉమెన్ అందరికీ కూడా ప్లస్ చిన్నపిల్లలకి సీనియర్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987లో వచ్చింది. ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా ఎవరు కూడా ఎకనామిక్గా సోషల్ ఉచితంగా న్యాయ సహాయం అందించాలి. సహాయం పొందకుండా ఉండడానికి వీల్లేదు. న్యాయం అందరిలో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎస్టాబ్లిష్ చేశారు. అదే కాకుండా కండక్టింగ్ అవేర్నెస్ అండ్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్. స్కీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సెక్టార్కి సంబంధించిన పీపుల్ అంటే చిల్డ్రన్, విమెన్, SC, ST, సీనియర్ సిటిజన్, డిఫరెంట్లీ ఏబుల్డ్, ట్రాన్స్జెండర్స్ అండ్ అదర్ విమెన్, డౌన్ క్యాడర్ పీపుల్ అందరికీ కూడా సపరేట్ స్కీమ్స్ పెట్టి రాజ్యాంగం ప్రకారం సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేది స్టేట్ ప్రొవైడ్ చేయాలి. కాబట్టి వాళ్ళకి ఆ విధంగా స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందే విధంగా మనకి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ చిల్డ్రన్ రిలేటెడ్ స్కీమ్స్లో 2015 చైల్డ్ ఫ్రెండ్లీ అండ్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది ఒకటి 2015లో, ఆ తర్వాత డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ అనేది 2021లో 2 స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండింటిని కన్సాలిడేట్ చేసి చైల్డ్ ఫ్రెండ్లీ స్కీమ్ కిందే 2024ని రూపొందించడం జరిగింది. దీనిలో మనకి డీల్ చేయబడే చట్టాలు ఏమైతుంటే పోక్సో యాక్ట్, JJB యాక్ట్, ఫిజికల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ యాక్ట్, అలాగే డౌన్ ట్రాడన్, సెక్సువల్ అసాల్ట్, మైనర్ ఇంపోర్టేషన్, ఇలాంటివన్నీ కూడా చట్టాలు రిలేటెడ్ ఉంటాయి. స్కీమ్స్ కూడా పిల్లలకు సంబంధించినవి, మైనర్ పిల్లలు, డ్రాప్ అవుట్స్, వాళ్ళకి పేరెంట్స్ లేని వాళ్ళు, అలాగే సెక్సువల్గా అబ్యూజ్ అయిన వాళ్ళు, చైల్డ్ మ్యారేజెస్ చేసేవాళ్ళు, డిఫరెంట్ టైప్స్ అంటే హీరింగ్ ఇంపైర్స్ కానీ, అలాగే స్పెక్టకల్స్ కానీ, ఏ టైప్ ఆఫ్ డిజబిలిటీస్ ఉన్నా కానీ వాళ్ళని ఐడెంటిఫై చేసి రీసెంట్గా 1 స్టాప్ సెంటర్ అనేది కూడా పెట్టడం జరిగింది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో. దానిలో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్లో 1 స్టాప్ సెంటర్ అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ సెంటర్ అనేది పెట్టి పిల్లలు అందరూ కూడా ఎవరైతే మైనర్ పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళు కావాల్సిన ప్రావిజన్స్ అన్నీ ప్రొవైడ్ చేయమని చెప్పి ఆ DIEC దాని ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే గవర్నమెంట్ తరఫు నుండి కూడా వాళ్ళని, ఆ పిల్లల్ని ఆ సెంటర్స్కి తీసుకొచ్చి ఎలాగ ఐడెంటిఫై చేసి ప్రొవైడ్ చేయాలి, మెడికల్ ఫెసిలిటీస్, మిగతా ఫెసిలిటీస్ అన్నీ అని చెప్పి కూడా ఉంది. మేము రీసెంట్గా కూడా చైల్డ్ మ్యారేజ్ అంటే ఒక 14 years పాపకి వాళ్ళెవరో ఇంట్లో బంధువులు చనిపోతున్నారు అనే ఉద్దేశంతో మ్యారేజ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా తెలిసిన వెంటనే కోరుకొండ పోలీస్ వాళ్ళకి ఆ జ్యూరిస్డిక్షన్లో ఉన్న పంచాయతీ ఆఫీస్లో ఉన్న ఒక ఇండివిజువల్ పర్సన్ని నామినేట్ చేయడం జరిగింది. రూల్స్ ప్రకారమే వాళ్ళు వెళ్ళి ఆ పాపని రెస్క్యూ చేసి రెస్క్యూ హోమ్లో పెట్టారు. లాస్ట్ వీక్ కూడా ఒక 14 years పాప 10th క్లాస్ చదివే పాపకి ఎంగేజ్మెంట్ చేస్తే వాళ్ళని కూడా పిలిపించి మేడం సెక్రటరీ గారు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు మేము ఇప్పుడే మ్యారేజ్ చేయము, ఎంగేజ్మెంట్ మాత్రమే చేస్తామంటే అలాంటివి ఏమీ చేయకూడదు. ఎందుకంటే ఫ్రీ ఎడ్యుకేషన్, కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది కూడా మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు, వాళ్ళకి ఖచ్చితంగా అది ప్రొవైడ్ చేయాలి. పిల్లలు అంటే 18 సంవత్సరాలు నిండని వారందరూ కూడా చిన్నపిల్లల కిందకే వస్తారు. వాళ్ళ పైన నేరం చేసిన, వాళ్ళు నేరం చేసిన వాళ్ళకి సపరేట్ లాస్ ఉన్నాయి.
18 సంవత్సరాలు నిండని పిల్లలు ఎవరైనా నేరం చేస్తే వాళ్ళని రెగ్యులర్ కోర్ట్స్లో కాకుండా మనకి అబ్జర్వేషన్ హోమ్స్ అని దానిలో పెట్టి ఎంక్వైరీ అంటారు, ట్రయల్ కూడా కాదు, ఎంక్వైరీ చేసి తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళ దగ్గర నుంచి బాండ్స్ తీసుకుని వాళ్ళు సక్రమంగా చూస్తారు అంటేనే వాళ్ళకి కేసు ఏదేమైనా తేలిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి సమాజానికి ఉత్తమ పౌరులను అందించే గొప్ప పాత్రను పోషిస్తున్న ఉపాధ్యాయ గురువులకు ఆది గురువు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వరయ్య, రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలతలు తెలిపారు. కర్నూలు నగరంలోని సెంట్రల్ ప్లాజాలోని తన కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిగా జరుపుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఓకే అమ్మా, అట్లా ఏంటమ్మా అందరూ ఏమ్మా నువ్వేమ్మా ఈరోజు భారతదేశానికి విద్యాబుద్ధులు నేర్పినటువంటి మహత్ గురువులు ఎంతోమంది భారతదేశ చరిత్రలో మిగిలిపోయారు. వారిలో ఆ చిరస్థాయిగా పేరుగాంచినటువంటి గురువులకే గురువు అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన గురువులకే గురువుగా భావించి ఈరోజు భారతదేశం ఆయనను ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఆయనను గురువుగా భావిస్తూ ఎలా వాడలా అన్ని స్కూళ్ళల్లో, అన్ని కాలేజీలలో, అన్ని విశ్వవిద్యాలయాల్లో, ఎస్పెషల్లీ అసెంబ్లీ లాంటి ప్రాంతాల్లో, పార్లమెంటులో కూడా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి యావత్ భారతదేశ ఉపాధ్యాయులందరికీ మేము హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపిస్తున్న ఆ మహనీయుని యొక్క ఆశీస్సులు మనకు ఎల్లవేళలా ఉంటాయని చెప్పి భావిస్తున్నాను. అలాగే ఆయన అధిరోహించని పదవి లేదు. ఒక ఉపాధ్యాయునిగా ఉన్నటువంటి సాధారణమైన జీవితం గడుపుతున్న ఆయన భారతదేశానికి రాష్ట్రపతి అయ్యి ఆయన ముద్ర వేసి ఆయన భారతరత్న అవార్డు అందుకొని వెళ్ళిపోయాడంటేనే ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మనకు తెలుస్తాయి. అలాంటి మహానుభావులు ఎంతోమంది భారతదేశంలో పుట్టారు. ఈ రత్నగర్భ అయిన భరతమాత తల్లి ముద్దు బిడ్డలైన వీరికి భారతదేశం ఉన్నంతకాలం చిరస్థాయిగా వాళ్ళ పేరు నిలబడుతుంది. వారికి భారతీయులుగా పుట్టిన మనమందరం ఎల్లవేళలా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ యావత్తు మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, భారతదేశం నలుమూలన్న ఉపాధ్యాయులకు, అలాగే కేవలం స్కూళ్ళకే కాదు అనేక విద్యాంశాలలో గురువులైనటువంటి అనేక మంది విలువైనటువంటి ఒక అర్జునునికి విలువిద్య నేర్పిన ద్రోణాచార్యుడు గురువు అయినప్పుడు ఒక పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్లో ఆయన విద్య నేర్పినందుకు ఈరోజు ఎన్నో పథకాలు సాధించిన పివి సింధు అలాంటి వారి యొక్క ఆశీస్సులు ఇవన్నీ కూడా మనకు లభిస్తాయని చెప్పి ఆశిస్తూ నేను కూడా ఒక స్కూల్ 25 సంవత్సరాలు ఒక స్కూల్ నడిపాను. 25 సంవత్సరాలు ఒక స్కూల్కి హెడ్ మాస్టర్గా, ఒక స్కూల్ కరస్పాండెంట్గా యావత్తు ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ప్రాంతానికి ఒక ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ చైర్మన్గా, రాష్ట్ర చైర్మన్గా, తర్వాత కర్నూలు జిల్లా చైర్మన్గా, నంద్యాల చైర్మన్గా అన్ని పదవులు నేను ఆయన సెలవు వల్లనే మాకు లభించాయని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంచెంమంది ఉపాధ్యాయులకు, సోదరీలకు అందరికీ హృదయపూర్వకమైన తెలియజేస్తూ మా మహిళా మండలి గణేష్ నిమజ్జనం సందర్భంగా గోదావరి నది బ్రిడ్జిపై నుండి గణేష్ విగ్రహాలను గోదావరి నదిలో వేసి నిమజ్జనం చేయడానికి ఏర్పాటు చేసిన పాయింట్పై నుండి గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో శనివారం ఉదయం 6 గంటల సమయంలో రామగుండం అక్బర్ నగర్కు చెందిన
రాజేష్ అనే యువకుడు కాలు జారి గోదావరి నదిలో పడిపోయాడు. గోదావరి నదిలో పడిపోయిన యువకుని కోసం పోలీసులు, జాలర్లు బోట్ సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా ఆ యువకునికి సంబంధించిన తల్లిదండ్రులు, బంధువుల సహాయంతో గోదావరి బ్రిడ్జిపై రాస్తారోకో చేపట్టారు. అధికారులు సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడం మూలంగానే తన కొడుకు గోదావరి నదిలో పడ్డాడని, పడిన గంట వరకు కూడా ఒక్క అధికారి కూడా స్పందించలేదని, సమయానికి బోటు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుకు నాకు కావాలన్నా సెల్లులలో నా కొడుకు ఎంతమంది చూపిస్తాడన్న మీరందరూ చూస్తాను నా కొడుకు నాకు కావాలన్నా నా కొడుకు ఎక్కడున్నా తీసుకెళ్ళాలన్నా నా కొడుకు నాకు ఇయ్యదన్నా మీరు ఆడుకుంటుకుంటాను మీరన్నా పెడతాను నా కొడుకు ఎదుగులు అడుగురన్నా అన్న అన్న అన్నా అంటే తెల్ల వస్తాను అన్న ఈ తెల్ల కోసం వచ్చినవా అన్న నీ అల్లుడే అన్న మరి నా కొడుకు ఫోన్ చేసి ఇస్తాబత్తన్నా 6 గంటలకి నేను ఫోన్ చేస్తాను నా కొడుకు నీళ్ళలో పడ్డారన్నారన్నా ఈ టైం అయిందన్నా నా కొడుకు పేరు తెలుసుకోలేదు నా కొడుకు బాణం కంట నిలవలేదన్న వీడియో ఎట్లా చెప్పు నువ్వు ఏమో తెలియదన్నా నాకేం తెలియదు చంద్రుల వీడియో వచ్చిందన్న నా కొడుకు చూపెట్టదన్న నేను చూస్తాను అన్న నా ప్రతిసారి వాళ్ళతోనే కలిసానికి ఏర్పాట్లు లేవు, తేడా అవుతుందని మీద వాడేవాళ్ళు డబ్బులు అన్నట్టుగా చూయట్టుగా. ఇంకోటి అడ్డు వచ్చేదానికి మనం ఏం చేయాలి? ఈ మధ్యలో వాళ్ళకి సగం పెట్టి మనం మధ్యలో రోడ్ బ్లాక్ చేసుకునేయాలి. కానీ లేకుండా వాడు ఇట్టా వచ్చి మనం ఎడికేస్తాం కదా, మనం అపోజిట్ సైడ్ విడుదల పెట్టుకోమనాలి. మధ్యలో మనం బ్యారికేడ్ పెట్టుకోవాలి. ఏం చేయాలి? మనం ఆ టెంపరీ ప్లాట్ఫామ్ యూటర్న్ చేసుకోవడానికి ఐరన్ ఉంటుంది చూస్తాం, టెంపరీ పెట్టడానికి దాంట్లో అదొకటి ర్యాంప్ పెట్టుకోవాలి. దానికన్నా అప్పటి వరకు మళ్ళీ ఫ్రీ కాదు, ఏర్పాటు పడింది స్టైల్ పోయి వాళ్ళు అట్లున్నది వాళ్ళ ఇక్కడ ఉన్న వాళ్ళది ఫోటోల నెంబర్ లేవంటారు. ఫోటోల నెంబర్ లేదు, ఇక్కడ డ్యూటీ లేని మళ్ళీ అది ఫోటో దోస్తులు కాబట్టి ఫోన్ చేస్తాను. జరిగింది ఇదంతా జరిగింది, ఎవరైనా అధికారులు వచ్చి మాకు ఏం జరిగిందని అడిగిందా, దీనికి సమాధానం చెప్పని మేము వెళ్ళిపోతాం. రాలే ఇప్పుడు మీరు వచ్చిర్రు, మరి అప్పుడెందుకు రాలే?
కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పేదపాడు గ్రామం నుంచి రేడియో స్టేషన్ వరకు రోడ్డు మధ్యన చెట్ల పెంపకం కొరకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మట్టి వేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ మట్టిని తొలగించి మరలా మట్టి వేస్తూ ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నారు. ప్రజలు పన్ను రూపంలో కట్టే నిధులను ఇలా ఇష్టానుసారంగా వాడుతూ నిధులను దుర్వినియోగం చేయడం సిగ్గుచేటని ప్రజా సంఘాలు వాదిస్తున్నాయి. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్ల విస్తరణలో భాగంగా డివైడర్లను ఏర్పాటు చేసి అందులో మట్టిని వేసి చెట్లను పెంచడం అనేది జరిగింది. అయితే ఆ చెట్ల కోసం వేసిన మట్టిని వచ్చిన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఆ మట్టిని తొలగించి ఆ మట్టిని ఉపయోగించుకోకుండా ఎక్కడో పారవేస్తూ ఉన్నారు. మళ్ళా ఆ డివైడర్ల మధ్యలో కొత్త మట్టిని పూర్తిగా నింపి చెట్లను వేసే కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని మేము ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అని చెప్పి మేము భావిస్తున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనరు, అదేవిధంగా అధికారులు, రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా దోచుకోవడమే మీ యొక్క పరమాధిగా భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే రేపు భవిష్యత్తులో ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు దాన్ని గమనించి ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం. కర్నూలు నగరంలోని సి క్యాంప్ దగ్గర శకుంతల కళ్యాణ మండపం ప్రక్కన వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్ను మంత్రి టీజీ భరత్తో పాటు పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డిలు కలిసి ప్రారంభించారు. అనంతరం వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్ యజమానులతో పాటు ఇంద్రీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. చాలా బుక్ అంటున్నది ఈ టాటా గ్రూప్ వాళ్ళకి అన్ని క్లాస్ వాళ్ళకి ఒకటి కాదండి, ఒకటి మీడియం క్లాస్, లో క్లాస్, అన్ని సెగ్మెంట్ వాళ్ళకి కంఫర్టబుల్ జోన్లు ఉన్నాయి. బాగుంది. మాకు ఇక్కడ మీరంతా వచ్చి చాలా సంతోషం. సైట్ అనేది వెస్ట్ సైడ్ టాటా గ్రూప్ ఇచ్చినందుకు వీఆర్ సో హ్యాపీ. వెస్ట్ సైడ్ అనేది ఎట్లా అంటే ఫర్ ఎవ్రీ వన్ ఇట్ ఈస్ రీజనబుల్ ప్రైస్ అనమాట. హయ్యర్ కానీ, మిడిల్ క్లాస్ కానీ, లోవర్ క్లాస్ కానీ అందరు ఎఫర్ట్ చేయగలుగుతారు. అండ్ దీంట్లో మనకి లేడీస్ సెక్షన్, కిడ్స్ సెక్షన్, మెన్స్ సెక్షన్ అండ్ మనకి హోమ్ ఎక్స్పెక్ట్ అన్నీ ఉన్నాయి. సో ఎవ్రీ వన్ క్యాన్ పర్చేస్. గుడ్ లక్. గ్రూప్ వాళ్ళు నిర్మించినటువంటి ఈ యొక్క కాంప్లెక్స్ వెస్ట్ సైడ్ వాళ్ళు రావడం, వారు సేల్స్ ప్రారంభించడం వచ్చినటువంటి
ఇచ్చినటువంటి మంత్రివర్యులకు తర్వాత శ్రేయోభిలాషులు అందరికీ మా హృదయపూర్వక నమస్కారం. మేము ఈ ల్యాండ్ని తీసుకున్న తర్వాత కొంచెం దీన్ని బాగా కట్టాలా అనేటువంటి ఉద్దేశం రావడం జరిగింది. అప్పుడు మేము ఆలోచిస్తున్నప్పుడు ఒక ఏజెన్సీ L&L ఏజెన్సీ ద్వారా మేము ఒక వెబ్ సైడ్ ఈ యొక్క కంపెనీతో మేము మాట్లాడుకోవడం జరిగింది. ఆ కంపెనీ ఏమంటే చాలా ఇండియాలోనే చాలా ప్రశస్తమైన కంపెనీ, పెద్ద కంపెనీ, ఒక పద్ధతిగా బిజినెస్ పద్ధతిగా ఉండే కంపెనీ కాబట్టి మేము వారికి లీజ్ ఇవ్వాలనేసి మా యొక్క యాక్సెప్ట్ తెలిపినాము. వాళ్ళు కూడా వచ్చి కర్నూలులో ఈ యొక్క క్లియర్ ల్యాండ్ ఇది, మంచి టెనెంట్స్, మంచి ఓనర్స్ అని చెప్పేసి వాళ్ళు కూడా వస్తే రావడం, ఈ విధంగా ఇద్దరు కలిసి చేయడం, ఆర్కిటీ బిల్డింగ్ కట్టడం కూడా చాలా తొందరగా 1 year 3 monthsలో బిల్డింగ్ చాలా చక్కగా ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా జరిగినాను. దానికి మా కిషోర్ గారు ఎంతో సలహాలు ఇస్తూ ఆయన ఉంటూ ప్రతిరోజు వస్తూ చేస్తుంటే వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. ఈ విధంగా రావడం వల్ల మంచి కంపెనీ ఇవ్వడం వల్ల మాకు తృప్తి ఉండేది. ఇది ఏమంటే రెసిప్రోకల్, మంచి ఓనర్ మంచి టెనెంట్ ఈ విధంగా ఉండడం వల్ల మంచి బిజినెస్ చేయడం వల్ల కర్నూలు ఇదే విధంగా అంతా అభివృద్ధి చెందాలని ఈరోజు మన భరత్ గారు, టీజీ భరత్ గారు వచ్చి చేశారు. వచ్చారు, అందరికీ ధన్యవాదాలు. చైర్మన్ ప్రొఫెసర్ వెంకటేశ్వర గారు వచ్చారు. ఈ ఓపెన్ చేసినందుకు అందరూ సాటిస్ఫై అవుతారని చాలా మంది వచ్చి ప్రీ బుకింగ్ చేసుకున్నారు. వెరీ మచ్ హ్యాపీ. ఇంత బ్యూటిఫుల్ అవుట్పుట్ ఇచ్చిన ఈ వెబ్సైట్కి మా కిషోర్ గారు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ రేట్స్ అంటే చాలా బాగుంటాయి. రీజనబుల్ రేట్స్. టాటా ఇస్ ద బెస్ట్ బ్రాండ్ యాజ్ పర్ మీ, అండ్ ఈవెన్ సర్వీస్ ఆల్సో సేయింగ్ టాటా ఇస్ ఆల్సో గుడ్ బ్రాండ్. సో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.